బాధాకరమైన సందర్భం. ఆర్టీసీ న్యాయమైన కోరికలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో 100 రోజుల్లో అమలు చేస్తామని చేయని సందర్భంలో 28 నెలల తర్వాత మా న్యాయమైన కోరికలు అమలు చేయాలని దాదాపు 40-50 రోజుల నుంచి చర్చ సందర్భంలో ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా మొన్నటి నుంచి సమ్మె చేస్తున్న సందర్భంలో ఈ సమ్మె ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆర్టీసీ కార్మికులు 2-3 కిరోసిన్ పోసుకోవడం, ఒక కార్మికుడు పాపం చనిపోవడం, శంకర్ గౌడ్, ఇది చాలా బాధాకరమైన సందర్భం. ఆయన్ని చనిపోవడం అది కాంగ్రెస్ పార్టీ అట్లాగే మనం భావించాలి. ఆయన కుటుంబానికి ఎంత ఇచ్చినా తక్కువనే, తక్షణమే ఉద్యమే కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని కూడా ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఇంకిద్దరు కూడా హాస్పిటల్లో చేరారు. నేను ఈ సందర్భంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నా, మనం చేస్తున్నా, పోరాడదాం. మీకు సంఘీభావంగా మేమంటున్నాం, కానీ దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన కల్పించే దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా వ్యవహరిస్తుంది. కనీసం సిగ్గుతో తలవంచుకోలే కాంగ్రెస్ పార్టీ. శిబిరం కాడికి పోతామంటే ఇలా ఏ నాయకులు రావద్దని అంటున్నారు. ఒకవేళ నాయకులు వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడి తరమేస్తామంటున్నారు. ఇది ఏం పాలనండి? ఎమర్జెన్సీ పాలనకు ఇంకా ఎక్కువగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి ఏదైతే ముఖ్యమంత్రి పాలన